హాయ్ అండి. అను గార్డెన్కి స్వాగతం. చూడండి, జామకాయ తోటలో జామకాయ కట్ చేస్తున్నా. జామకాయ కట్ చేసుకొని తోట చూసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నా. నేను ఈరోజు అమెరికా వెళ్తున్నా మా పిల్లల దగ్గరికి, డాలస్కి. జామకాయ కట్ చేసుకొని దాన్ని కట్ చేసి బాక్స్లో వేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చినాం. చూడండి, చెక్కింగ్ దగ్గర పాస్పోర్టు టికెట్ చూపించిన. ఫ్లైట్ ఎమిరేట్స్ ఫ్లైట్, ఎమిరేట్స్ చెక్కింగ్ అయింది. బ్యాగులు 3 బ్యాగ్స్ అందులోనే వేసిన. వీల్ చైర్ చేసిండ్రు మా పిల్లలు, వీల్ చైర్లో తీసుకెళ్ళారు. గేట్ దగ్గర ఇది వీల్ చైర్. అందరు వీల్ చైర్లోనే వెళ్తున్నారు, పేరెంట్స్ అందరూ. వీల్ చైర్లో తీసుకెళ్ళి గేట్ దగ్గర వదిలేసినారు. ఆ నుంచి హైదరాబాద్ టు దుబాయ్ ఫ్లైట్. అక్కడ నుండి ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా బగ్గీ అని అందులో తీసుకెళ్తున్నారు. అందరం నాకు 2-3 పరిచయం అయినారు. వైఫ్ అండ్ హస్బెండ్, ఒక సింగిల్ పర్సన్. అందరం కలిసి వెళ్తున్నాం గేట్ దగ్గరికి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో. చూడండి ఎంత పెద్ద ఉంది దుబాయ్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది, నీట్గా, చాలా పెద్దది. మనము వీల్ చైర్ లేకపోతే వెళ్ళడం చాలా కష్టం. వీల్ చైర్ ఉంటే వాళ్ళే బోర్డింగ్ పాస్ చూసి తీసుకెళ్తున్నారు, చూపిస్తే వాళ్ళే తీసుకెళ్తున్నారు. మంచిగా గేట్ దగ్గర వదిలేస్తే. అక్కడ మాకు ఫ్లైటు 1 అవర్ డిలే అయింది. వెయిట్ చేసినాం చాలాసేపు. అందరం ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. జర టైంపాస్ అయింది. ఎవరో ఒకరు పరిచయం అవుతారు వెళ్ళిన తర్వాత. ఇక వెళ్ళేటప్పుడు భయం వేసింది, కానీ లోపలికి వెళ్ళినాక అందరు పరిచయం అయ్యారు. ఈజీ ఉంది అనిపించింది. చూడండి, దుబాయ్ నుంచి డాలస్ వెళ్ళే ఫ్లైట్లో మంచిగా ఉంది లొకేషన్ అని. చూడండి, చాలా బాగుంది. విండో దగ్గర నుంచి తీసిన. నాతో పాటు మధ్యన సీటు ఖాళీ ఉండే, నా పక్కన కూర్చున్న ఆవిడ లక్నో నుంచి వస్తుందంట. లక్నో నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి డాలస్కి. అందరినీ వీడియో తీసుకున్నా. చూడండి ఎంత మంచి, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, సైలెంట్గా. మంచిగా పిల్లలందరూ